మోహన్ రాజ్కి నువ్వు అక్కడికి రావడం నచ్చలేదు మన్సూర్. ఎప్పటినుంచో నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. సరే వదిలే, అది నేను చూసుకుంటానులే. ఫస్ట్ టైం నీతో బయటకు వచ్చాను, ఆ సంతోషమే చాలు. సరే ఏం తీసుకుంటావు? ఇన్నాళ్ళు నువ్వేగా నాకు సర్వ్ చేసావు, ఈ రోజు నేను నీకు సర్వ్ చేస్తాను. చెప్పు, నీకేం కావాలి? నీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే. జస్ట్ 2 minutes. డీల్ పూర్తి చేయడానికి అక్కడ ఎంత పెద్ద కంత్రి అయినా నన్ను మోసం చేయడం ఎవరికి సాధ్యం కాదు. మిమ్మల్ని ఎవరు సార్ మోసం చేస్తారు అనుకోండి. హలో హలో మన్సూర్, ఏమనుకుంటున్నావు? మాట్లాడుతున్నావా? ఎందుకు ఫోన్ చేశావు? సారీ మన్సూర్, నేను పిచ్చోడు అనుకుంటున్నావు అంతే కదా? నేను పని పాట వదిలేసి నువ్వు పిలిచిన చోటుకల్లా కుక్కలా తిరగాల? అది కాదు మన్సూర్. ఏయ్, ఇలాంటి కబుర్లేం చెప్పొద్దు. మగవాళ్ళ మనసులో ఆశలు రేపి మీ చుట్టూ తిప్పించుకోవడం మీకు అలవాటేగా? నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే. ఏయ్, ఆపవే నీ అబద్ధాలు. నేను చెప్పేది నిజమే మన్సూర్, నా మాటలు నమ్ము మన్సూర్. నేను కావాలని ఇలా చేయలేదు, నా పరిస్థితి ఎటువంటిది. నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను నిన్ను వెంటనే కలవాలి మన్సూర్. నన్ను అర్థం చేసుకో మన్సూర్. ఏడోకు. ఎక్కడున్నావు? ఈ ప్రపంచంలో ఎంతో శక్తివంతమైనది కాలమే మన్సూర్. మనం జరుగుతాయి అనుకునే విషయాలని జరగకుండా చేసేది కాలమే, జరగకూడదు అనుకునేది జరిగేలా చేసేది కూడా కాలమే. దేవుడు లోకంలో మంచి వాళ్లకి ఎక్కువ కష్టాల్ని ఇస్తాడని మా అమ్మ చెప్తుండేది. ఆ విధంగా చూస్తే మా కుటుంబం అంటే దేవుడికి ఎంతో ఇష్టం. మా నాన్న చనిపోయాక మేం అల్లాడిపోయాం. రెండో పూట భోజనానికి కూడా గతి లేక విషం తాగి చనిపోవాలనుకున్నాం. అప్పుడే ఆవిడ మా ఇంటికొచ్చారు. చూడండి, ఏది ఎవరితోనూ ముగిసిపోదు. నేను సన్ సోలార్ సిస్టమ్ అని ఒక కంపెనీ మొదలుపెట్టాను. మనిషి తిండి లేకపోయినా బతకొచ్చు, కానీ కరెంట్ లేకుండా బతకగలడా? ఇది కరెంటు తయారు చేసే కంపెనీ అక్క. లేని వాళ్ళు కష్టపడచ్చు. తెలివి ప్రతిభ ఉన్న పూర్ణిమ మా కంపెనీలో ఉద్యోగం చేస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలు తీరిపోతాయి. నేనేం చేయగలను? నువ్వు వెళ్లి సహాయం అడిగితే ఎవ్వరూ కాదనకుండా సహాయం చేస్తారు. నువ్వు ఎంత డిపాజిట్ కలెక్ట్ చేస్తావో అందులో 20% కమిషన్ నీకిస్తాను.
నాకున్న ఒకే ఒక లక్ష్యం నిరంతర విద్యుత్తు, ప్రకాశవంతమైన జీవితం. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆడపిల్లవి ఎన్నాళ్ళు కష్టపడతావు? మీ నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, అప్పులే ఇచ్చారు. నా దగ్గర చదువుకున్న వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేను చెప్తాను, వెళ్ళి వాళ్ళని కలువు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంట్లో కరెంట్ ప్రాబ్లం లేదమ్మా. ఇన్వర్టర్ కూడా ఉంది. పైగా అంతకు ముందు కొన్న జనరేటర్ కూడా ఉంది. నువ్వు చెప్పే ఈ సోలార్ విద్యుత్ అది నాకు అక్కర్లేదమ్మా. ఓకే సార్. కూర్చో 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 కూర్చో. కరెంట్ వద్దని చెప్పాను గాని నీకు సహాయం చేయనని చెప్పలేదు కదా. తండ్రి లేని కుటుంబం ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. అవన్నీ దాటుకునే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. చెప్పమ్మా, నీకెంత కావాలి? మీకు తోచినంత ఇవ్వండి సార్. మా అమ్మమ్మ చెప్తుంది, కొనే గుర్రాన్ని సుడి చూసి కొనాలి, చేసే సహాయం మొహం చూసి చెయ్యాలి అని. నీ మొహం చూసే ఈ సహాయం చేస్తున్నాను. మీరు ఇన్వెస్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పండి, సరేనా? అలాగే మేడం. ఆ, వెళ్ళొస్తా మేడం. ఆ, మోహన్, మేడం, మన అకౌంటెంట్ని రమ్మని సరే చెప్పు. మేడం. పూర్ణిమ, ఈ రోజు కలెక్షన్ ఎంత? కలెక్షన్ అయిన చెక్స్ అని ఉన్నాయి. మొత్తం 50 లక్షలున్నాయి. మూర్తి గారు అనే ఆయన చాలా హెల్ప్ చేశారు. నువ్వు అలాంటి వాళ్ళనే చూసి పట్టుకో. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఆ డబ్బుని ఏం చేసుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. అలాంటి వాళ్లే మనకి చాలా ముఖ్యం. మన బిజినెస్ కి డబ్బు అవసరం అని అనడం కంటే ముందు నీ కష్టం తీరాలి, అదే చాలా ముఖ్యం. నీకు రావాల్సిన కమిషన్ని నీ అకౌంట్లో వేసేస్తాను. సరే సరే, తర్వాత ఫోన్ చేస్తాను. రేయ్, ఏం రాడవాళ్ళు? ఎవరిని అడుగుతున్నారు? ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకుని తెలియనట్టు మాట్లాడుతున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. ఏంట్రా ఏంతో మాట్లాడుతున్నావు? మనల్ని మోసం చేసి డబ్బులు ఆపుకున్నారు కదా. ఏయ్, ఎక్కడున్నారా వాళ్ళు? మంత్రిని కలవడానికి వెళ్ళారు. అవునవును, పొద్దున్నే న్యూస్ లో చెప్పారు. చూస్తారంటే వాళ్ళని చితక్కొట్టండి. రేయ్, రేయ్, రారా బయటికి రా. రా. చూస్తానంటే రా. బాగా చితక్కొట్టండి. మోసం చేస్తావా? చెప్పు మోహన్. పూర్ణిమ, డబ్బుతో పార్టీ ఎస్కేప్ అయిపోయాడు. తగిలిస్తే గానీ రారా బయటికి. పోలీసులు వచ్చారు. మా డబ్బు మోసం చేశారు సార్. ఎవరు మోసం చేశారు? పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. డబ్బిచ్చిన వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు. చాలా పెద్ద గొడవ జరుగుతోంది. నువ్వు పని చేయి, జాగ్రత్తగా ఉండు, బయటికి రాకు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మనం బాగా మోసపోయామమ్మా. మనకు ఉపకారం చేస్తున్నానని మొత్తం డబ్బు మోసం చేసి వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళలో డబ్బు వెంటనే ఇవ్వాలని గొంతు మీద కత్తి పెట్టను. కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా అవుతుందని నేను ఊహించలేదు సార్. కొంచెం టైం ఇవ్వండి. నీ కౌగిట్లో నాకు చోటివ్వు. ఎంత టైం అయినా ఇస్తాను. సార్, నీకు ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకుంటేనే మా ఇల్లు గడుస్తుందనే పరిస్థితి నాకు లేదు. నేను డబ్బు లెక్క పెట్టడం మొదలుపెట్టిందే 1,01 నుంచే. ఇప్పుడు కూడా డబ్బు వదిలేసుకోమని మనసు చెప్తోంది, వదిలిపెట్టద్దు అని ఒళ్ళు చెప్తోంది. నేను ఒంటి గురించి చెప్తున్నది నీ ఒంటి గురించి. సరే రామ్మా, వేడి నీళ్ళు సన్నీళ్ళ కలిసి. నువ్వు పెద్ద మనిషివేనా? పెద్ద మనిషికి ఉండాల్సిన మొదటి అర్హత ఇదేనే. నీ డబ్బు తెచ్చి నీ మొహాన విసిరు కొడతాను, రాస్కల్. నాకెవరిని మోసం చేయాలనే ఉద్దేశం లేదు. అందుకని నేనిక్కడ దాక్కోలేదు. ఆ అప్పు తీర్చాలని నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఇన్ని రోజులు మన పూర్ణిమే కదా అని నార్మల్గా చూశాను. నువ్వు వరి అవ్వకు పూర్ణిమ. ఎటువంటి తుఫాన్ అయినా తీరం దాటిపోతుంది. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతా. ధైర్యంగా ఉంది, నేనున్నాను కదా. దిగులు పడకు. మోహన్ రాజ్, హలో మిస్టర్ మూర్తి, గుడ్ మార్నింగ్. వెరీ హౌ గుడ్. ఇస్ ద స్టే? ఇక్కడ సౌకర్యానికి ఏ లోటు లేదు. ఆ అమ్మాయి పూర్ణిమే కదా? అవును, మీకెలా తెలుసు? ఎలా మర్చిపోగలను? చెప్పు పూర్ణిమ. మన్సూర్, ఎక్కడున్నావురా? రాయేంటి? ఎవరు నువ్వు?
నీకు కావలసిన వాడిని. నీ పూర్ణిమ ఇప్పుడు నా కస్టడీలో. వెంటనే హోటల్కి రారా. మోహన్ రాజ్. ఏంటి కొత్త మనిషి ఉన్నారని చూస్తున్నావా? నీకే ఈయన కొత్త మనిషి, కానీ పూర్ణిమకి ఈయన పాత మనిషి. ఏం పూర్ణిమ? ఎన్నో కష్టాల్లో ఉన్నాను, నా జీవితంలో దీపం వెలిగించండి అని అడిగినందుకు దీపాన్నే ఇచ్చినవారు. దీపం ధర ఎంతో తెలుసా? 50 లక్షలు. నా డబ్బు 25 లక్షల రూపాయలు. నేను చెప్తే ఇంకో ఇద్దరు కూడా 25 లక్షలు ఇచ్చారు. మోసం చేసి పారిపోయి వచ్చింది కదా, ఎంత దూరం వెళ్ళినా ఎక్కడో ఒక చోట ఆగాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చి ఆగింది. నాకు కొంచెం టైం ఇవ్వండి. నీకు టైం ఇచ్చానంటే నా టైం ముగిసిపోతుంది. ఏంటి పూర్ణిమ, ఏం చేస్తావు? నన్ను ఇవ్వమంటావా? సింగిల్ పేమెంట్, చెక్ ఆర్ క్యాష్? ఏంటి ఆడిని చూస్తున్నావు? వాడికి ఏమన్నా ఇచ్చి పెట్టావా? ఏంటి మన్సూర్, నీ దగ్గర ఏమన్నా క్యాష్ ఉందా? నీ దగ్గర ఎందుకుంటుంది? నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ డైలీ లేబర్వి, కమిషన్ ఏజెంట్. నువ్వు అమ్మే స్విచ్లు, బల్బులు, చీకిపోయిన వైర్లు ఇవి అమ్మితే 5% కమిషనే వస్తుంది. నీకు నెలకి ఓ 5,000 రూపాయలు వస్తాయా? మా ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేసేవాడికి నీకంటే ఎక్కువ జీతం ఇస్తున్నావురా. పోరా పోరా. ఏయ్, మీకు డబ్బు నేను సెటిల్ చేస్తాను. నా పూర్ణిమను వదిలేయండి. లక్షలు. మీకు డబ్బు నేను సెటిల్ చేస్తాను. రేయ్, ఏంట్రా, ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు నీకు కాల్ చేశాను, ఎందుకని తెలియదు? నీకేమైందో అని భయపడిపోయావురా. ఎందుకురా మమ్మల్ని అందరినీ ఇలా కంగారు పెట్టావు? శంఖాన్ని తిప్పి చూశాను. ఈ రోజున షార్జా క్రికెట్ మ్యాచ్కి మనం వెళ్లేది లేదని నాకు అర్థమైపోయిందిరా. ఆ శంఖంతోనే నీ కంఠం కోసేస్తాను. జాతకం చెప్పే సమయం అయింది. వాడు కనపడిపోయేసరికి ఎంత కంగారు పడ్డాం. ఏమైందిరా నీకు? ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇలా లేవే? ఏమైందో చెప్పరా, అందరం ఉన్నాం కదా. బతుకు తెరువు కోసం ఊరొదిలి ఊరు వెళ్ళడమే ఎంతో దారుణంరా. అందులోనూ ఒక అమ్మాయి తనను కాపాడుకోవడం కోసం దేశం కాని దేశం వచ్చిందంటే పూర్ణిమ పాపంరా. నిజమేరా, ఎవరు కాదన్నారు? డబ్బు తిరిగిస్తానని చెప్పి వచ్చింది కదా, అదేమన్నా అంత చిన్న అమౌంటా? ఎలా ఇవ్వగలుగుతుంది? సిచ్యువేషన్ అలాంటిది, మరో దారి లేదు. డబ్బు ఇస్తానని చెప్పడమే పెద్ద తప్పు. తిరిగి ఇవ్వడం సంగతి తర్వాత. ఏదో బతకడానికి వచ్చిన చోట ఇవన్నీ అవసరమా? పూర్ణిమ ఆఫ్టర్ ఆల్ ఓ వెయిట్రెస్ రా. ఏ వెయిట్రెస్ అంటే అంత చీపా? రేయ్, అన్నిటికీ తెగించిన వాళ్ళే అక్కడికి వస్తారు. ఉద్యోగం అనేది ఓ ముసుకే. తన గురించి తప్పుగా మాట్లాడుకు జేమ్స్. మరి సేవ చేయడం కోసమా ఇక్కడికి వచ్చింది? ఏయ్, నువ్వు నా ఫ్రెండ్ అనే చూస్తున్నాను. ఆడపిల్ల కనపడగానే ఫ్రెండ్షిప్ పోయిందా? నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు? నాకంటే ఇప్పుడు ఎర్రతోలు ఎక్కువైపోయిందా నీకు? రేయ్
నీకే చెప్పేది కూర్చోరా